అంటే ఎన్ని ఎకరాలు వేసుకున్న పొలము ఇక్కడ రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి వాటర్ ఇస్తామని మొన్న ఏం చేశారంటే మొన్న ప్రతి ఒక నెల రోజుల కింద వచ్చారు. ఆడియో వచ్చిండు, కలెక్టర్ వచ్చారు, ఏది మండలగూడెం వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. వచ్చి కాలువలు కూడా సరిగ్గా లేవు. కొన్ని మధ్యలో చేశారు, కొంత మధ్యలో చేయలేదు. కాలువ పిన్నింగ్ కాలేదు, అది ఇచ్చిపెట్టేశారు. ఇచ్చిపెట్టేసినంటే మొన్న వరి నాటేసేటప్పుడు ఏం చేశారు అంటే నీళ్ళు ఇస్తారని ఇచ్చారు. కొంచెం ఎంత ఒక 2-3 రోజులు, ఒక 10 రోజులు వచ్చింది వాటర్. అంతే వాటర్ వచ్చింది. మళ్ళీ వరి పొట్టల మీద ఇచ్చిపెడతానని అందరూ ఒప్పుకున్నారు. ఇంతవరకు దాకా నీళ్లు లేవు. ఇప్పుడు పరిస్థితానికి అయితే ఇప్పుడు మేము 4 ఎకరాలు నాటేసినాం, ఎండిపోతుంది ఆడ. ఇప్పటి ప్రభుత్వానికి ప్రతి మన కేసీఆర్ ఉన్న ప్రభుత్వానికి చాలా పరాకు ఉన్నది. అప్పటి ఏం గమనించాలి మీరు? ఆ 10 సంవత్సరాలు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఈ పరిస్థితిలో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలి ఇప్పుడైతే ఏది హామీలు అనేది కూడా కరెక్ట్ లేదు. 6 గ్యారెంటీ అంటారు, అది కాదంటారు, 101 అనేది అవన్నీ అయిపోయినది. ఆ గ్యారెంటీలతో మాకు సంబంధం లేదు. కానీ ఒక రైతులకైతే మాత్రం వాటర్ అయితే ఇవ్వాలి సార్. ఈ వాటర్ ఇస్తే ఏమైతే అంటే చాలా మందికి సాయం పడినట్టు ఉంటుంది ఈ రైతులకు. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు గ్యారెంటీలు ఎవరికి ఇచ్చినా కానీ అది లాభం లేని పని. ఈ బస్సులు ఫ్రీ, ఈ బస్సు పిరి, ఇవన్నీ పిరిలు ఏం లేదు, రైతులకు ఏం లాభం లేదు. అది ఒక వాటర్ ఇచ్చినావు అనుకో నువ్వే కన్నా దేవుని లెక్క అవుతావు వీళ్ళకు, రైతులకు, ఎవరికి ఈ మన రైతులకు. కేసీఆర్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల విధంగా ఏ విధంగా ఆలోచించండు, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించినట్టు కనిపిస్తలేదా? ఏం లేదు. ఆయన మందం ఆయన చూసుకున్నాడు వరకే. కానీ ఈ ఆసాంలో చూసుడు అయితే లేదు. మొన్న రైతు బీమా వేస్తున్నాడు, వాళ్ళకి ఎంత పడుతుంది? 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1800 కూడా పడ్డాయి. ఆ 6,000 అన్నాడు, 7,500 అన్నాడు, 7,500 అన్నవి కూడా 6,000 అయింది. ఆ 6,000 కూడా సగం కూడా ఇప్పుడు అలా 3 ఎకరాలు ఉన్నవానికి కూడా 12,000 కూడా పడలేదు. కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వం ఏడా సరిగా పడుతున్నాయి డబ్బులు. కొంతమందికి పడ్డోళ్ళకి పడుతున్నాయి, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా 1800 పడ్డది. అట్లా ఏమైందంటే ఇప్పుడు చాలా మంది పోయి బ్యాంకుల కాడికి పోయి అగ్రికల్చర్ మేడం దగ్గరికి పోతున్నారు, అక్కడ పోతున్నారు. పోయి కూడా వాళ్ళు ఏమంటారు అంటే అరే అక్కడి నుంచి రాని మేమేం చేయాలి సార్ అని వాళ్ళు అగ్రికల్చర్ మేడం ఆడుతుంటారు. ఈ అకౌంట్లో చూసుకుని వరకు నీకు డబ్బు పడేది, నాకు డబ్బు పడేది అని కూడా ఇబ్బంది ఉన్నారు వాళ్ళు చాలామంది. ఇప్పుడు ఏదైనా ఒకటి సార్ మనకు కావాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏమున్నదంటే ఒక వాటర్ మాత్రం కంపల్సరీ సాయం చేయాలి. ఇది రైతులకైతే కంపల్సరీ సాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చేను ఎట్టున్నదంటే రైతులకు ఏమున్నదంటే మంచి బిర్రు అంటే అప్పుడు అది ఏందంటారు మీకు అర్థమవుతుందో కాదా కానీ అది మొత్తం పొట్టతో ఉన్నది చేను. ఒక 10-15 రోజులు అయితే అందరి ఫోన్లు కొంతమంది ఇంతాయి. అలా కూడా జర మంచిగా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఇది గ్రామ్ నింపి ఇచ్చినారు, ఒక 15 రోజులు ఇచ్చారు అనుకో వాటర్ బయట పడతారు మంచిగా. జర కొద్దిగా ముందుగా దీంట్లో నీళ్లు కనిపిస్తలేదు కదా, నీళ్ళు అయితే ఏం లేదు, మొత్తం రాళ్ళు తప్ప మాత్రం ఏం లేదు. ఇల్లు అయితే ఇక్కడ కనీసం ఎంత దూరం నుంచి వచ్చినట్టే ఇప్పుడు 15 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి చూస్తున్నా. ఉన్నాయా వాటర్ లేవా? మొన్న వచ్చి చూసారు. ఈ 4 కాలువలు అన్ని పిన్నింగులు ఉండాలి. ప్రభుత్వం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం కథం కావాలి 4 రోజులు అని చెప్పిపోయారు. ఇంతవరకు దాకా కూడా ఒక్కడో రోజు వచ్చిపోయారట. ఇంతవరకు దాకా రాలేదు సార్. వాళ్ళు వచ్చి చూసిపోయారు. ఆడియో వచ్చాడు, కలెక్టర్ వచ్చారు, అందరు వచ్చి చూసిపోతున్నారు. కానీ పరిష్కారం అయితే లేదు. పరిష్కారం అయితే ఎవరు లేరు. ఇంతవరకు దాకా ఏం లేదు. ఇప్పుడు కనీసమైనా ఇప్పుడు మా కాలువలు దువ్వి కూడా ఒక 10 సంవత్సరాలు అవుతుంది సార్. కాలువ తీసి మా పొలంలోకి వెళ్ళి ఇంతవరకు దాకా మాకు అద్దె ఎకరం ఉంది, ఒకరికి ఎకరం ఉన్నది. అది పంచుకుందామంటే కూడా మాకు వీళ్ళు కాలువ మధ్యలోకి వెళ్ళి ఆడింతో తవ్వుకుంటూ పోయారు. అది పంచుకోవాలంటే మా అన్నదమ్ములు కాబట్టి మేము పంచుకోవాలంటే కూడా కాలువ పోయినాక పంచుకుందాం అనుకుంటే ఇంతవరకు దాకా ఏం లేదు. కొంతమంది కూడా డబ్బులు కూడా వాళ్ళలేదు. మా చిన్న ఆయనకు వాళ్ళేరు డబ్బులు. రైతు బంధు కాదు కాలువ కినాల కాలువకి డబ్బులు, ఆ కినాల కాలువ డబ్బులు కూడా వాళ్ళు కొంతమందికి. ఇది అంతా పిన్నింగ్లు అక్కడనే ఉన్నది సార్. ఇప్పుడు వచ్చింది అనే రైతు బంధు వచ్చింది? రాలే. మంచిగా చేస్తుండా రేవంత్ రెడ్డి? వచ్చింది కదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఏది ఎక్కడేం లేదు సారు. అంతేనా? మాపి అన్నాడు 2 లక్షలు మాపి అన్నాడు. 1,50,000 కొందరికి మాపి చేసిండు. కొద్ది ఉన్న వాళ్ళకు తతిమళ్ళకు 0 చేసిండు. అంతేనా? ఓకే. 2 గారులు మాపి లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఖర్చు మాపి లేదు, రైతు బంధు లేదు. మరి అంటాడుగా మొత్తం నేను మాపు చేసిన, రైతు బంధు ఇచ్చిన అంటాడు. కట్టినా కానీ ఏది మరి ఎక్కడేం లేదు. అంతేనా?
లేదు ఇయ్యలే. ఊర్లో జనాలు ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, లేదంటే ఇప్పుడు ఓడిపోయిన బీఆర్ఎస్ కేసీఆర్ గురించి ఏమనుకుంటారు జనాలు? ఇక అప్పుడే గట్టినే ఆయనే మంచిగా చేసిండు. ఈయన వచ్చిన కాంచె రైతు నాగం చేస్తాడు. ఓ 2-3 గంటలు బంద్ చేసేది కరెంట్, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు ఆయన. కానీ ఈయన వచ్చిన కాంచె ఓ 7-8 గంటలు కోసిండు. కరెంట్ ఉంటుందా ఈ ప్రభుత్వంలో? కరెంట్ ఉంటుంది బాయిల దగ్గర? పోతుంది వస్తుంది గట్టినే. ఇక జర అప్పటి వాళ్ళు వస్తలేదు. అంటే కేసీఆర్ చేసినట్టు 24 గంటలు ఇస్తలేడు అని ఇబ్బంది లేని ఇక్కడి నుంచి ఈ పొలానికి శరం నీళ్ళు వస్తాయని నాటేసినాం. నీళ్ళు రాలే, శరం రాలే, కాలువ రాలే. ఆ కాలువకు అప్పుడు పైసలు ఇచ్చిండు మందికి, ఈ భూములకు. ఆ కాలువ పోయింది, ఎక్కడేం లేదు. అంటే ఈ సంవత్సరం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుంటలలో నీళ్ళు లేవు.